ఇండిపెండెంట్గా నామినేషన్ వేయటం జరిగింది. ఇండిపెండెంట్ కంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు మీద పోటీ చేయాలని చెప్పి ఇక్కడున్న మా నాయకత్వం అంతా కూడా నిర్ణయించటం. రాత్రి లేటుగా అంటే 10 గంటల ప్రాంతంలో ఇక్కడ టికెట్ క్లియర్ అయినట్టు కాంగ్రెస్ పార్టీ మరి ఒక థర్డ్ లిస్ట్ ఇవ్వటం జరిగింది. మరి అది ఏందో నాకు అర్థం కాలే, కానీ అంటే ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు, నాయకులంతా అధిష్టానం ఒకవైపు అయింది. 5 సంవత్సరాలుగా మేము ఇక్కడ పార్టీని రక్షించి మేమందరం కూడా పార్టీ ఏ ప్రోగ్రాం ఇచ్చినా సిన్సియర్గా బ్రహ్మాండంగా రచ్చబండం తీసుకొనియండి, భారత్ జోడో యాత్ర తీసుకొనియండి, గడప గడప కానివ్వండి, ముఖ్యంగా రైతులు పంటల సమయంలో మరి నానిపోయే పరిస్థితులలో కూడా పెద్ద ఎత్తున ఆనాడు సభ్యత్వాలు కూడా భారతదేశంలోనే తెలంగాణ ఆదర్శమైతే తెలంగాణలో మరి సూర్యాపేట దాదాపు 95,000 సభ్యత్వాలు, అందులో మా మటుకు మేము మా గ్రూప్గా 55,000 సభ్యత్వాలు సపరేట్గా చేయించడం జరిగింది. అయినా కూడా ఈరోజు అధిష్టానం మాకు అన్యాయం చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న నాయకులు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఒక మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని మంత్రి గారిని గెలిపియాలి అనే ఒక కుట్రపూరితంగా నా అలాట్మెంట్ను అంటే నాకు వచ్చే సీట్ను అడ్డుకోవడం జరిగింది. మరి ఇలాంటి కోవట్లు ఉన్న రోజులు కాంగ్రెస్ పార్టీకి మరి ఇబ్బంది. ఈరోజు పాపం రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఈ ఉన్న క్లిష్ట పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీని రక్షించాలని చెప్పి మనం చూసిన మీటింగ్కి వస్తే నేను దగ్గర ఉన్న 5 నిమిషాలు నిలబడలేకపోతుంది. అయినా కూడా మా కోసం, దేశం కోసం మరి చేస్తుంటే ఇక్కడ ఉన్న కింద నాయకులు మాత్రం పార్టీని అమ్మే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మా అధిష్టానాన్ని కళ్ళు తెరిపించాలని చెప్పి రాత్రి మేము మధ్యరాత్రి 2ంటికి డిసైడ్ చేస్తే ఇలా 10 గంటలకు దాదాపుగా 20,000 మంది పైచిలుకు 25,000 మంది స్వచ్ఛందంగా, అసలు ఒక్క లీడర్ మిస్ కాలేదండి. అంటే అఫీషియల్గా మేము వస్తే ఎట్లా చేద్దాం అనుకున్నాం అదే రీతిలో ఈరోజు నామినేషన్కు రావడం నిజంగా ఒక రకంగా నా అదృష్టం అనుకుంటాను. నేను ఎన్నడూ ఎమ్మెల్యేని కాలేదు, 100 కోట్ల వారసుల్ని కాదు, నాకు గాడ్ ఫాదర్లు కూడా లేదు. నేను గ్రామస్థాయి నుంచి వచ్చినా కూడా ఇవాళ ఒక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా హక్కున చేర్చుకొని కార్యకర్తలు, నాయకులు రమేష్ రెడ్డి వస్తే మాకు న్యాయం జరుగుద్ది, పేదవానికి న్యాయం జరుగుద్ది అనే ఆలోచనతోటి ఇలా వచ్చి ఆశీర్వదించి నన్ను ముందుకు నడుపుతుంది. మాకు ప్రజలే అధిష్టానం, ఎవరు లేరు. మా ప్రజల నిర్ణయానికి అనుకూలంగా ముందుకెళ్ళదలుచుకున్నాం. రేపు ఎన్నికలలో అంటే ఈరోజు మూమెంట్ చూసినాక కాంగ్రెస్ అంతా కూడా మా వైపు వచ్చే అవకాశం, మా పాత అభిమానులు కానీ ముఖ్యంగా సూర్యాపేట ప్రేమికులు కూడా మరి వాళ్ళ అంత పెద్ద ఎత్తున పట్టణంలో కూడా ఎవరిని కలిసినా కూడా మీకు ఏం లేదు, గుర్తు మారింది తప్ప ఏం లేదండి అని చెప్పిండ్రు. మాకు ఈరోజు ఒక నమ్మకం కూడా ఏర్పడ్డది. ఖచ్చితంగా ఎన్నికలలో గెలుస్తామనే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇలా మా నాయకులు అందరూ కూడా ఒకతాటి మీద ఒక్కరు కూడా మిస్ కాకుండా వచ్చినందుకు వాళ్ళందరికీ, ముఖ్యంగా కార్యకర్తలకు, నాయకులకు, మండల నాయకులు, పట్టణ నాయకులు, నియోజకవర్గ నాయకులు, జిల్లా నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఒక సైడు అవినీతి, కుటుంబ పరిపాలన, సిండికేట్ల రాజ్యం ఒక సైడు, న్యాయబద్ధంగా ప్రజలకు సేవ చేయాలనేది ఒక సైడు, వలసవాదులు ఈ ప్రాంతాన్ని దోసుకోవాలని ఒకవైపు, ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా మేము ఈ ప్రాంతాన్ని రక్షించుకోవాలని ఒకవైపు జరుగుతున్న పోరాటంలో ప్రజలందరూ కూడా మా వైపు ఉండాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని, ఒకసారి స్థానిక నాయకునికి కూడా ఆశీర్వాదం ఇవ్వాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు.